రోజువారీ ఎంత మాట్లాడుకున్నా ఎంత జరుగుతున్నా స్వామివారి నెయ్యికి సంబంధించి జరుగుతుంది. స్వామివారి మహిమ ప్రారంభమైందనే చెప్పాలి. ఎందుకంటే మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుకున్న మాటల్లో టీడీపీ వాళ్ళకి భయం పట్టుకుంది అని మాట్లాడుకున్నారు. కానీ నిజం చెప్పండి, మీ గుండెమే చేసుకొని చెప్పండి, కల్తీ నెయ్యి వ్యవహారము నిజంగా టీడీపీ వాళ్ళకి చేసి వాళ్ళకే భయం పట్టుకుంటే మీరెందుకు ఈ టాపిక్ ఎత్తారు? మీలో ఆ భయం ప్రారంభమైంది కాబట్టే మేకపోతు గాంభీర్యంగా బయటికి బిల్డప్ ఇస్తూ వాళ్ళకి ఆల్రెడీ భయం స్టార్ట్ అయిందంట. స్వామి ఎటువైపు నుంచి లేలా చూపిస్తాడో అర్థం అవ్వట్లేదంట. మీకు ఆల్రెడీ అర్థం అవ్వట్లేదు, మీ మీద పడుతున్నాయి ఎఫెక్ట్లు. చాలా హీనంగా ఉన్నారు. ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టేశారు. గత ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా వెనకేసుకున్నది ఏమీ లేదు. ఉన్న ఆస్తి అంతా పోయింది, పరపతి పోయింది, మనుషులు వాల్యూ ఇవ్వట్లేదు. ఏం చేయాలి? అదే స్వామి ఎలాగ ఎక్కడ మీట నొక్కితే అవుద్దో స్వామి లీలలతో పరాచకాలు ఆడుతున్నారు మీరు. స్వామి నెయ్యికివే మీరు మా మత విశ్వాసం కాదులే, మా మతం కాదులే అని అనుకున్నారు. ఇంకా మీరు గుడ్డిగా నమ్ముతున్నారు. అందులో ఉండే సనాతన ధర్మం పాటించే వాళ్ళందరికీ స్వామే మన నోటితో మనం అనద్దు. నెక్స్ట్ చూడండి, అది నెయ్యి కాదు, రసాయనాల మయం. 57.56 లక్షల కిలోల పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, 8.30 లక్షల కిలోల మోనోగ్లిజరైడ్స్, ఇతర రసాయనాలు కొన్న బోలే బాబా డైరీ. పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, మోనోగ్లిజరైడ్స్, లాక్టిక్ యాసిడ్, ఇంకా మనకి నోరు కూడా తిరగదేమో అంత అద్భుతమైన కెమికల్స్. వీటి మిశ్రమాన్ని నెయ్యి పేరిట తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా, తిరుపతిలోని వినాయక ఏజెన్సీస్, సుమతి ట్రేడర్స్ ద్వారా రాష్ట్రంలోని ఇతర దేవాలయాలకు పంపిణీ. సిట్ దర్యాప్తులో గుట్టు రట్టు. అంటే మళ్ళీ చెప్తున్నాను, ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వ్యవహారంలో ఏదైతే తీగలాగితే డొంక కదిలిందో, అల్ఫలా యూనివర్సిటీలో ఏ విషపూర్తి పదార్థం తయారు చేసి ప్రసాదాల్లో కలపాలని అనుకున్నారో దానికి దీనికి కూడా లింక్ పెట్టి చూస్తే ఇంకా భయంకరమైన నిజాలు వస్తాయేమో. ఒకేసారి తింటే కాకపోవచ్చు, ప్రసాదం కదా అని ఇష్టంగా తింటూ ఉన్నాము అనుకోండి, ఏమవుద్ది? దానికి తోడు ఆ కొన్ని మతాలు మేము ఈ ప్రసాదాలు ముట్టుకోం, మేమిచ్చిన అదేంటది అన్నం తీసుకోవచ్చు, మా పథకాలు, మా దేవుడు హుండీలోంచి వచ్చిన పథకాల రూపంలో వచ్చిన డబ్బులు తీసుకోవచ్చు అంటే ప్రసాదాలు ఎందుకు తినట్లేదంటే వీళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది. దేవాలయాల్లో లేదంటే వాళ్ళ మత ప్రార్థనలు చేసే మందిరాల్లో ఈ హింట్ వెళ్ళిపోయిందనమాట. ఒరే బాబు, ప్రసాదాలు తినకండి, ప్రసాదాల్లో ఎటువంటి కలుస్తున్నాయి, వాళ్ళకి రకరకాల జబ్బులు వచ్చి పోతారు, మెల్లమెల్లగా పాయిజన్ అవుతుందనే ఒక కీలకమైన ఆలోచన చేశారేమో. ఇవన్నీ చూస్తుంటే భయం వేస్తుంది. ఎందుకంటే వీళ్ళు చూడండి, కొంతమంది మేము పలానా దేవుణ్ణి నమ్ముకున్నాం, పలానా దీనికి వెళ్తుంటాం, మేము ప్రసాదాలు తినమండి, కానీ మనతో పాటు వచ్చిన మనం పార్టీ ఇస్తే బిర్యానీలు తినవచ్చు, అన్ని తినవచ్చు, కానీ ప్రసాదం మాత్రం తినరు. అక్కడ అండర్లైన్ దిస్ మ్యాటర్. ఇప్పుడు హుండీ ద్వారా వచ్చే పథకాల డబ్బులు తీసేసుకోవచ్చు, మరి దేవుడు హుండీలోంచి వచ్చే పథకాల డబ్బులు కదా అవి, అప్పుడు మరి పర్వాలేదా దేవుడు ఏమండా? అంటే ఎంత ప్లాన్డ్గా వీళ్ళు దేవాలయాల్లో కానీ వాళ్ళ దేవాలయాల్లో ఈ విధమైన ఉపదేశం చేస్తున్నారంటే ఇక్కడ కల్తీ నెయ్యి అన్నిటికీ మూలం. ప్రసాదాలు ఇది కలుస్తుంది, మీరు తినకండి, తినొద్దని దేవుడు చెప్పాడు మీకు అంటే అర్థం ఏంటి? మీరు సేఫ్. ఇవన్నీ డెప్త్గా చెప్పకుండా ఇలా చెప్తున్నారు. సో దీన్ని ఆసామాషిగా వదిలేసే వ్యవహారం కాదు, డెప్త్గా అనలైజ్ చేయాలి. ఇది అంతర్జాతీయ సమస్యగా కూడా పరిగణించాలి. తీవ్రవాదానికి సంబంధించిన లింకులతో కూడా దీన్ని పరిశోధన చేయాలి. ఇది మెల్లమెల్లగా ఇన్నిసార్లు వార్తాపత్రికలో రోజువారీ ఆర్టికల్గా వస్తోంది అంటే ఖచ్చితంగా భయపడాల్సిన వ్యవహారమే, ఆలోచించాల్సిన వ్యవహారమే. ప్రతి పౌరుడు, ప్రతి సనాతనవాది కూడా దీని గురించి డెప్త్గా ఆలోచించాలి. దీని ఇంత ఆషామాషి వ్యవహారం కాదు. కేవలం హెడ్లైన్స్ అయితేనే మీకు ఇప్పటికి భయం కలిగే అంశంలా కనిపిస్తుంది. ఇంకా ఎంత డెప్త్గా వీళ్ళు మెల్లమెల్లగా రకరకాల వ్యాధులకి కారమై విషపూరితమైనవి చూడండి. ఏదైతే అల్ఫలా యూనివర్సిటీలో ప్రసాదాల్లో కలపాలనుకుని వాళ్ళు దొరికారని అనుకుంటున్నా, అబ్బా వాళ్ళు కలపలేదు, కలిపింటే చాలా మంది పోయేవారని అనుకుంటున్నామో, ఆల్రెడీ స్లో పాయిజన్ ఇక్కడ కలిపేశారు. స్లో పాయిజన్ ఎక్కేసింది. మనము కూడా మన ప్రసాదాల్ని తోలనాడి నేలకేసి కొట్టాలనే
కాన్సెప్ట్, రెండు కాన్సెప్ట్, ఒకే దెబ్బకి రెండు పెట్టెలు అన్నట్టుగా ఈ కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. నిజంగా వీళ్ళు ఏం చేయాలి? ఎక్స్క్యూజ్ చేయాలా? మరలా జనాల్లో తిరగనివ్వాలా? వెయిట్ అండ్ సీ, చూద్దాం. ఇది స్వామి ఖచ్చితంగా ఎవరో ఒక సిద్ధ పురుషుడు, ఒక యోగిని పంపిస్తారు. దాని ద్వారా చాలా ట్రెమెండస్ చేంజెస్ జరుగుతాయి, మనం చూస్తాం. ఇది ఇవాల్టి 80 పల్స్.